హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు ఫ్రైడే కదా, నా ఫ్రైడే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 1 అయిందండి. నాకు ఇప్పటికైతే వర్క్ అయితే ఇంటి వరకు మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు 1 o'clock అయితే అయ్యిందండి. ఇప్పటికి నా వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా డిన్నర్ ఉందండి, లంచ్ ఉంది. ఇంకా మా వారైతే రాలేదు, సో లంచ్ చేయడానికి. సో అందుకని ఇంక వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన రొటీన్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే మార్నింగే లేచేసి ఇంటి ముందు అయితే ఇట్లా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గుతో పెట్టానండి, తొక్కేశారు, చెరిగిపోయింది. సో ఇదిగోండి చిన్న ముగ్గు అయితే వేశాను. ఈ ముగ్గు అయితే చాలా బాగా సన్నగా భలే పూత కూడా బాగా పడిందండి. చూసారు కదా, చెరిగిపోయిందండి ముగ్గు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇవాళ ఫ్రైడే కదా, బెడ్షీట్లు అవన్నీ మార్చేసి ఇల్లు అయితే ఊడ్చేసి శుభ్రంగా మాప్ అయితే వేసేసుకున్నానండి. మాప్ వేసిన తర్వాత ఇంట్లో కూడా ముగ్గేసుకోవాలి కదా. అదిగోండి చిన్న గీత కనిపిస్తుందో లేదు మీకు. ఇంకా మార్నింగ్ పిల్లలకైతే లంచ్లోకి పప్పు చేశాను, అలాగే ఇడ్లీ దోశ కూడా టిఫిన్ అయితే వేశానండి. ఇంకా ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇవాళ శుక్రవారం కదా, పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకుని దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాను, విజయవాడ కనకదుర్గం గుడికి. కనకదుర్గం గుడి అసలు ఖాళీ లేదండి, చాలా అంటే చాలా రష్గా ఉంది. పప్పు టమాటా చేశాను, ఇంకా వడియాలు అయితే వేగించి పెట్టేశాను పిల్లలకి. ఇంక మా వారు వచ్చాక వడియాలు కూడా వేగించేస్తే అయిపోద్దండి. ఇక్కడైతే రైస్ పెట్టేశాను. మార్నింగ్ పిల్లలు కొంటాను, తర్వాత ఇప్పుడైతే నేను 11కి 10, 11:30, 12కి అలాగా ఇప్పుడు మాకైతే వండుకుంటామండి. ఇక్కడైతే పాలు కూడా కాచేసుకున్నాయి. ఇంకా ఈవినింగ్ తాగుతారండి పిల్లలు, మార్నింగ్ అయితే తాగరు పాలు. సో ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలకి పాలు అయితే ఇద్దామని చెప్పేసి కాసేసి ఉంచుతాను. ఒకసారి రెచ్చబెట్టేసి బూస్టర్స్ ఇచ్చేస్తానండి పిల్లలకి. ఇక అలాగే పిల్లలు వెళ్ళిన తర్వాత టిఫిన్ ప్లేట్లు అలాగే అన్ని గిన్నెలు అయితే ఉంటాయి కదా, తోమేసి ఇలా కాలేసానండి. ఇక్కడ చూసారు కదా. ఇంకా నాకైతే కిచెన్లో వర్క్ అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ వరకు పని అయితే లేదండి. సో ఇప్పుడైతే పూజగా చూపిస్తాను. వంట అంతా అయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ అయితే చేసుకున్నానండి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకున్నాను. తొందరగా గుడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి. కానీ గుడి అయితే చాలా రష్గా ఉంది. వాళ్ళ ఫ్రైడే మాల్ అని, ప్లస్ వీవీఐపీల దర్శనం కూడా బాగా ఎక్కువగా వీవీఐపీలు అయితే ఎక్కువగా వచ్చారు. సో నేనైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. అరటిపండు ఒకటే పెట్టాను అనుకుంటారేమో, కాదండి, ఒకటైతే తినేసాను ప్రసాదం కింద, అందుకని ఒకటే ఉంది. సో ఇలా దీపం అయితే పెట్టుకున్నాను. ఒకటి ఆవునే దీపం, ఇంకోటేమో నువ్వుల నూనె దీపంతో ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే పువ్వులు అయితే సరిగ్గా ఉండట్లేదండి. ఇంక ఇలా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి మళ్ళీ రేపు పొద్దున్నకి యూనిఫామ్ కావాలి కదా అని చెప్పేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా ఆరబెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే గంజి పెట్టి ఆరేసాను. ఇదిగోండి ఇంకా వాటర్ కారుతున్నాయి, ఇప్పుడే ఆరబెట్టాను. చూస్తున్నారు కదా. ఇక ఫ్యాంట్లు అవన్నీ ఇక్కడ ఆరబెట్టేసుకుంటాను. ఇలాగా బాల్కనీలో 2 బాల్కనీలు వస్తాయి. సో ఇక్కడైతే కొన్ని బట్టలు ఇక్కడ ఆరేస్తాను, మరి కొన్ని బట్టలు అవతల పక్క బాల్కనీలో ఆరేస్తానండి. ఇదిగోండి మరికొన్ని బట్టలు అయితే ఇక్కడ ఆరేసుకున్నాను. నా చీరలు, ఇంకా బెడ్షీట్లు మార్చానని చెప్పాను కదా, బెడ్షీట్లు అవన్నీ ఇలా ఆరేసేసుకున్నాను. పిల్లలు నైట్ టైం వేసుకున్న డ్రెస్సులు అవన్నీ ఇక్కడ ఆరేసుకుంటాను. ఇక్కడ ఉందండి నాకు వాషింగ్ మిషను. సో ఇంకా ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది 1 గంటకి. ఇంకా ఇప్పుడు అయితే ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పేసి టీవీ అయితే పెట్టుకుంటున్నాను. టీవీ పెట్టుకొని మీకు తెలిసిందే కదా, ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే సీరియల్ చూస్తారు కదా ఇంట్రెస్ట్గా. సో ఇప్పుడైతే సీరియల్ చూద్దామని చెప్పేసి ఇంకా మా వారు రాలేదు లంచ్కి అని చెప్పేసి టీవీ పెట్టుకుంటున్నానండి. సో ఇప్పటికైతే నా వర్క్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక నా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు వచ్చేసరికి 5:30 అలా అవుతుందండి. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ పాలు కాసి ఇంకా క్యారేజీ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడిగేసేసరికి మళ్ళీ నాకు ఈవినింగ్ రొటీన్గా వంట చేయాలి, అన్నం వండాలి, కూర వండాలి, పిల్లలకి ఏమన్నా టిఫిన్ ఏదన్నా ప్రిపేర్ చేయాలి. సో ఇంకా పని అంతా అయ్యేసరికి మళ్ళీ నాకు 9:30, 10 అయితే అవుతుంది నైటు. సో ఇదండి వాళ్ళ పిల్లలకి. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తున్న వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేసేయండి.